జనరల్గా మనకి నేషనల్ ఆదాయం అంటే ఒక దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరి ఆదాయాలను కలుపుకొచ్చిన మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు. అర్థశాస్త్రం అనే పదము గ్రీక్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. ఒకియోస్, నెమెన్ అనే 2 గ్రీక్ పదాల నుంచి వచ్చిందని చెప్పుకున్నాము. సో ఒకియోస్ అనగా ఇల్లు అని అర్థం. సో నెమెన్ అనగా నిర్వహణ లేదా మేనేజ్మెంట్ అని అర్థము. అర్థశాస్త్రం అనే పదానికి అర్థం వచ్చేసి గృహరంగ పాలన లేదా గృహరంగ పాలనలో ఆర్థిక నైపుణ్యం అని అర్థము. సో మైక్రో ఎకనామిక్స్ని సూక్ష్మ అర్థశాస్త్రం అంటారని, మ్యాక్రో ఎకనామిక్స్ని స్థూల అర్థశాస్త్రం అంటారని, ఇదైతే మైక్రాస్ అనే పదం నుంచి వచ్చిందని, మైక్రాస్ అనగా చిన్నది అని. సో మ్యాక్రో ఎకనామిక్స్ మ్యాక్రాస్ అనే పదం నుంచి వచ్చిందని, గ్రీకు పదం నుంచి వచ్చిందని, మ్యాక్రాస్ అనగా పెద్దది అని. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ధరల సిద్ధాంతం అంటారని, స్థూల అర్థశాస్త్రాన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అంటారని. ఇలా మనం ఇవన్నీ ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ ఈ పాయింట్స్ అన్నీ డిస్కస్ చేసాం. వైయక్తిక ఆర్థిక యూనిట్ గురించి డిస్కస్ చేసాము, పరిమిత ఆదాయం గురించి చెప్పుకున్నాము, ధరల నిర్ణయం గురించి చెప్పుకున్నాము, దీన్ని ధరల సిద్ధాంతం అంటారని చెప్పుకున్నాము, వినియోగదారుని ప్రవర్తన గురించి డిస్కస్ చేసాము. మార్షల్ అనే ఆర్థికవేత్త తన ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథంలో ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ గురించి అధ్యయనం చేయడం చెప్పుకున్నాం. ఉత్పత్తి కారకాల ధరల గురించి చెప్పుకున్నాం, అంతర్జాతీయ వ్యాపారం గురించి డిస్కస్ చేసాము. సో అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మ్యాక్రో ఎకనామిక్స్ గురించి మనం స్టడీ చేసినట్లయితే ప్రభుత్వ విధానాలు రూపొందించడం కానీ వాటిని అమలుపరచడం గురించి కానీ మనం తెలుసుకున్నాము. సో అదేవిధంగా నిరుద్యోగం అనేది నిరుద్యోగం అంటే ఏంటి తెలుసుకుని దాని పరిష్కార మార్గాలను ఎలాగ అధ్యయనం చేయాలో స్థూల అర్థశాస్త్రం తెలియజేస్తుందని చెప్పాము. ద్రవ్యోల్బణం గురించి చెప్పాను. ధరలు నిరంతరము పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారని, పని చేయగలిగే శక్తి ఆసక్తి ఉండి పని దొరకని లభించిన స్థితిని నిరుద్యోగం అంటారని, ఈ నిరుద్యోగాన్ని కానీ ద్రవ్యోల్బణాన్ని కానీ అదుపు చేయడం ఎలా అనే మార్గాలని కూడా స్థూల అర్థశాస్త్రం ద్వారా మనం తెలుసుకుంటామని చెప్పాను. అంతర్జాతీయంగా వివిధ దేశాల జాతీయ ఆదాయాలను పోల్చడానికి స్థూల అర్థశాస్త్ర పరిజ్ఞానం మనకు ఉపయోగపడుతుందని తెలుసుకున్నాము. సో అదేవిధంగా జేఎం కీన్స్ అనే ఆర్థికవేత్త తన అన్ ఎంప్లాయ్మెంట్ థియరీ మనీ అండ్ ఇంట్రెస్ట్ అనే గ్రంథంలో స్థూల అర్థశాస్త్రం గురించి వివరించడం జరిగింది. సో అదేవిధంగా ఆదాయం, ఉత్పత్తి, ఉద్యోగితల గురించి ఇది స్థూల అర్థశాస్త్రం మనకి వివరిస్తుంది. వాటి గురించి ఆదాయం గురించి కానీ ఉత్పత్తి గురించి కానీ ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి స్థూల అర్థశాస్త్ర పరిజ్ఞానం మనకైతే ఉపయోగపడుతుంది. స్థూల ఆర్థిక విశ్లేషణ, సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్ గురించి తెలుసుకున్నాము. సో అదేవిధంగా ఆర్థిక వృద్ధి అంటే గుర్తుపెట్టుకోండి, వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలను ఆర్థిక వృద్ధి అంటారు. వస్తువు సేవల ఉత్పత్తిలో పెరుగుదలను ఆర్థిక వృద్ధి అంటారు. వస్తువు సేవల ఉత్పత్తిలో అంటే ఉత్పత్తి ఎప్పుడు పెరుగుతుందంటే దానికి డిమాండ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సప్లై లేదా ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటుంది. సో పంపిణీ లేదా ద్రవ్యకోశమైన విధానం ఆర్థికపరమైన విషయాలని కూడా స్థూల అర్థశాస్త్రం చెప్తుంది. సో అదేవిధంగా పన్నుల గురించి, మొత్తం పన్నుల గురించి, పన్నుల గురించి కానీ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ గురించి అంటే ట్యాక్స్ గురించి కానీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ పన్నేతర మార్గాలు ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఆదాయం మాత్రమే కాకుండా ఇతర పన్నేతర ఆదాయాలు అంటే పెనాల్టీస్ రూపంలో కూడా ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది. సో గార్డినర్ ఆక్లే ఆర్థికవేత్త సూక్ష్మ అర్థశాస్త్రానికి గార్డినర్ ఆక్లే స్థూల అర్థశాస్త్రానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఆ డెఫినేషన్ ఇక్కడ మనం రాసుకున్నాం ఆల్రెడీ. టోటల్ ఎంప్లాయ్మెంట్ గురించి కానీ, మొత్తం ఉద్యోగ గురించి కానీ, టోటల్ ప్రొడక్షన్ మొత్తం ఉత్పత్తి గురించి కానీ, మొత్తం పొదుపు గురించి కానీ, లేదా పెట్టుబడి గురించి కానీ, నేషనల్ ఇన్కమ్ గురించి కానీ, సాధారణ ధరల స్థాయి గురించి కానీ, వీటన్నిటి గురించి అధ్యయనం చేసే శాస్త్రమే స్థూల అర్థశాస్త్రం చెప్పుకున్నారు. అదేవిధంగా కేఈ బౌల్డింగ్ ఏం చెప్పాడంటే సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం 2 శాస్త్రాలు ప్రధాన లక్ష్యం ఆర్థిక పరమైన విషయాలను అధ్యయనం చేయడం అని చెప్పారు. సో మనం ఈ యూనిట్లో ఈ విషయాలైతే బాగా నేర్చుకున్నామని నేను అనుకుంటున్నాను. సో ఈ లెసన్ మీరు కూడా చాలా దృష్టి పెట్టి విన్నది మీ అందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ మరొకసారి ధన్యవాదములు. సో నెక్స్ట్ మరి మనం ఒక సరికొత్త టాపిక్తో మళ్ళీ మనం సిబిఆర్ డిగ్రీ కాలేజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఆన్లైన్ క్లాస్లో మరొకసారి మనం మీట్ అవ్వడం జరుగుతుంది. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని వీక్షించినందుకు. బాయ్ బాయ్.